కేరళలో తెలంగాణ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. కొన్నిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక నేతలతో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. కేరళలో పినరయి విజయన్ సర్కార్ మార్క్సిజాన్ని మరిచిపోయి రౌడీయిజాన్ని గూండాయిజాన్ని అమలు చేస్తుందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొన్నిలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పథకాలు అమలవుతున్నాయో లేదో వచ్చి పినరయి విజయన్ చూసుకోవాలని అన్నారు. శబరిమలను బీజేపీ ఎల్డీఎఫ్లు రాజకీయానికి వాడుకోవడం దురదృష్టకరమంటున్న భట్టి విక్రమార్కతో మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ప్రస్తుతం కొన్నిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అలాగే కేరళలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలు, మంత్రులు, అలాగే కీలకమైనటువంటి నేతలంతా కూడా ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను కొన్ని నియోజకవర్గంలో ఉన్నాను. ఇక్కడ తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎలా ఉంది ఇక్కడ తెలంగాణ నుంచి ఇక్కడికి వస్తున్నారు, అనేక మంది మంత్రులు కూడా వస్తున్నారు, సీఎం గారు కూడా వచ్చిపోయారు, మీరు కూడా ఇవాళ వచ్చారు. ప్రస్తుతం ఇక్కడ మూడు చూస్తే ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ టైట్ ఫైట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో సో కాంగ్రెస్ పార్టీ యొక్క విజయానికి, యూడీఎఫ్ కూటమి యొక్క విజయానికి అవకాశాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా? నేను కేరళ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో పర్యటించాను. ఇక్కడ ప్రజల మూడ్ చూస్తూ ఉంటే పెద్ద ఎత్తున యూడీఎఫ్ గవర్నమెంట్ తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. మార్పు కోరుకుంటున్నారు. కావలసినటువంటి లౌకికవాదంతో కూడినటువంటి అభివృద్ధి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి గ్యారంటీస్ కానీ, పాలనకు సంబంధించినటువంటి పరిపక్వత కానీ కాంగ్రెస్తోనే సాధ్యమవుతున్నటువంటి ఆలోచనతో ప్రజలు మార్పు కోరుకుని ఈసారి యూడీఎఫ్కు భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారు అనేది అర్థం అవుతాం. నిన్న ఇక్కడ సీఎం కూడా మీటింగ్, సీఎం కూడా ఒక ట్వీట్ వేశారు. పినరయి విజయన్ తెలంగాణలో అభివృద్ధి అనేదే లేదు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన నేతలు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, మొదట మీ రాష్ట్రాన్ని బలంగా చూసుకోండి అని చెప్పి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. నేను తెలంగాణలో అభివృద్ధి లేదు అని చెప్పేవాళ్ళందరికీ ఒకటే మాట చెప్తాను. ఇవాళ అక్కడ జిఎస్డిపి చూస్తే ఎంత పర్సెంటేజ్ ఉందో 10.7% దాకా 8% దాకా. సో ఈ పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనేది దేశంలోనే చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా ఎదుగుతూ ఉన్నటువంటి రాష్ట్రం. అన్ని రకాల అభివృద్ధి, విద్యాపరంగా కానీ, లేకపోతే వైద్య పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, ప్యూర్ రేర్ అనేటువంటి ఒక రీజనల్ ఆర్థిక విధానాలతో కానీ అద్భుతంగా ముందుకు పోతున్నటువంటి తెలంగాణ ఈరోజు దేశానికి మోడల్గా కాబోతుంది. కేరళ లాంటి రాష్ట్రం తప్పనిసరిగా తెలంగాణ రావాలి, చూడాలి, అక్కడ అభివృద్ధిని చూసి ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రం కూడా ఆ స్థాయిలో ఎదగాలని మేము కోరుకుంటున్నాం. కర్ణాటక, తెలంగాణలో ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అమలు చేయడంలో విఫలమవుతున్నాయి, కానీ కేరళకి వెళ్లి అక్కడ ప్రచారం చేస్తున్నాయి అనేటువంటి ఆరోపణలు కూడా తెలంగాణలో బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు కూడా అంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కేరళ నేతలు కూడా అదే భావిస్తున్నారు. మేము ఇచ్చినటువంటి హామీలన్నీ 99% హామీలు అమలు చేస్తా ఉన్నాం. బియ్యం ఇస్తున్నాం, ఫైన్ రైస్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్లు ఫ్రీ పవర్ ఇస్తున్నాం, వడ్డీ లేని రుణాలు మాఫీ చేశాం, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చాం, ఇంకా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తా ఉన్నాం, ఉచితంగా మహిళలంతా ఫ్రీ బస్ రైడ్ ఇచ్చాం. మీరు ఏ స్కీమ్ అనుకున్నా కానీ రైతు భరోసా చేస్తా ఉన్నాం, రుణమాఫీ చేశాం. ఏం చేయలేదు. కావాలని ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేనటువంటి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో గుడ్డగాల్చి మీదేయాలని అనుకుంటున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కానీ పెద్ద ఎత్తున ఇచ్చిన హామీలతో పాటు కొత్తగా చేసేటువంటి ఇన్సూరెన్స్. ఫైనల్ గా ఇక్కడ ఏదైతే ఉందో శబరిమల దేవాలయానికి సంబంధించి గొడవ నడుస్తుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నేతలను కాపాడుతుంది అన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. శబరిమలకు సంబంధించి ప్రజల యొక్క మనోభావాలను గౌరవించేదే రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం మీకు సార్ ఇందాక ఒక మాట అన్నారు, ఇక్కడ ఏదైతే పినరయి విజయన్ లెఫ్ట్ పార్టీస్ గవర్నమెంట్ ఉందో అది గుండాయిజం చేస్తున్నాయి, మావోయిజం చేయకుండా అన్నారు. మార్క్సిజాన్ని మర్చిపోయి గుండాయిజంని నమ్ముకొని ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చి మిగతా కార్యకర్తలు, నాయకులు కాంగ్రెస్ పార్టీ స్పష్టమైనటువంటి అంచనాతో ఉంది. ఇక్కడ యూడీఎఫ్ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నారు. మరొకవైపు అధికారంలోకి రావాలని చెప్పి